హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్‌కు స్వాగతం. గాయత్రి క్రియేషన్‌లో ఈరోజు మనం విఘ్నేశ్వరుడు రెండవ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో చిత్రగణపతి గురించి తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు కలిసికట్టుగా క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సాధించారు. విష్ణువు జగన్మోహిని రూపంలో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని దేవతల పాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు. దానవులకు జరిగిన అన్యాయానికి దేవతలపై కసి తీర్చుకోవడానికి తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి చావు లేని వరం కోరాడు. పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు, మరో వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. తారకాసుడు బాగా ఆలోచించి శివుడి కుమారుడి వల్లనే తప్ప మరో విధంగాను తనకు చావు లేని వరాన్ని బ్రహ్మ నుంచి పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞంలో యోగాగ్నితో తనువు చాలించింది. సంతానం లేకుండానే సతీ వియోగం పొందిన శివుడు ఉన్మత్తుడిలాగా తిరిగి తిరిగి హిమాలయ పర్వతాల్లో ఒక చోట విరాగిగా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు. తారకాసురుడు రాక్షసులందరినీ కూడగట్టుకుని విజృంభించాడు. ముల్లోకాలను ఆక్రమించుకుని కసితీరా దేవతలను చిత్రహింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు తమ దీనావస్థతో ఇంద్రాది దేవతలు తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకాసురుడు చావాలి. అలాంటి వరాన్ని తారకాసుడికి ఇచ్చాను మరి. ఇంకెవరి వల్ల తారకాసుడికి ఎటువంటి హాని జరగదు, మరో విధంగా అతనికి చావు లేదు అని బ్రహ్మ చెప్పి దేవతలు వెంట పెట్టుకుని తరుణోపాయానికి శివుని వద్దకు దారితీశాడు. సతీదేవి హిమవంతుడి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉంది. శివుడికి పార్వతికి పెళ్లి జరిగేలా చూడండి అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుని హిమవంతుడి దగ్గరికి పంపించారు. నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు తపస్సులో నిమగ్నమై ఉన్న శివుని దగ్గరకు వెళ్లి పూజించి తన కుమార్తె అయిన పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా సపర్యలు చేస్తుండడానికి అనుమతించవలసిందని వినయపూర్వకంగా కోరాడు. శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి సపర్యలు చేయటానికి పురమాయించాడు. చిన్నతనం నుంచి పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాల పార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెప్తూ ఉండేవాడు. శివుడి కథలను, గుణగణాలను, మహిమలను పదే పదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్లాడితే శివుణ్ణే పెళ్లాడాలని ఊళ్ళూరేది. అటువంటి శివుడికి సపర్యలు చేయడం తరుణోపాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది. తెల్లవారుతుండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలి పించం కట్టతో తుడిచి హిమనీ జలాల్లో మంచి గంధం కలిపి కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు తీర్చింది. బంగారు తీగలతో అల్లి రత్నాల కెంపులు పొదిగిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫల పుష్పాలను, మారేడు పత్రిని, తెల్ల కలువలను తీసుకెళ్లి పక్కనుంచింది. బంగారు కమండలపు నిండా హిమ శిఖరాల నుండి జారే స్ఫటిక జలాలను నింపి జపమాలతో కలిపి అమర్చి పెట్టేది. శివుడిని ఆకర్షించడానికి ఎన్నో విధాలుగా అలంకరించుకుని వెళ్ళేది. కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన రాగాలను ఆలపించేది. శివుడి చూపులు తనపైన పడాలని పదే పదే ప్రయత్నిస్తూ ఉండేది. తపోదీక్షణలు నిమగ్నుడై ఉన్న శివుడు ఒక్కసారైనా తన్ను పరికించగలడేమోనని, అతని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయేది. శివుడు పొరపాటుగానైనా తన వంక చూడడేమో అని నిరాశ నిస్పృహలతో ఊగిసలాడేది. శివుడి మనస్సు చెలించడానికి మన్మధుడి అవసరం తప్పనిసరి అని గుర్తించి దేవేంద్రుడు మన్మధుడిని పిలిపించాడు. సకల మర్యాదలు చేసి తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఎన్నో విధాలుగా పొగిడి పొంగ చేశాడు. శివుడికి పార్వతీపై అనురాగం కలిగేలా చేయమని అర్థించాడు. వసంతుడు సారథ్యం చేస్తుండగా మన్మధుడు చెరుకు వింటిని పూల బాణాలను ధరించి రతీదేవితో చిలకారథంపై నెక్కి శివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాల నడుమనున్న లోయను ప్రవేశించాడు. ఒక్కసారిగా లోయ అంతటా వసంత ఋతువు వెళ్లి విరిసింది. రమణీయంగా మారింది. కోయిల సంగీతంతో, తుమ్మెదల జింకారంతో అంతా రసమయంగా వెలిగిపోయింది. తానున్న పరిసర ప్రాంతమంతా అకస్మాత్తుగా మారిపోయినట్లుగా తోచి శివుడు కళ్ళు తెరిచి చూశాడు. అకాల వసంత గమనానికి ఆశ్చర్యపోతూ తపోభంగమైనందుకు నొచ్చుకుంటుండగా అతని చేతి నుంచి జపమాల జారిపడింది. పార్వతి జపమాలను తీసి శివుడికి అందిస్తున్న సమయంలో మన్మధుడు విరయబూచిన నల్ల ఉమ్మెత్త పూలపాదు చాటు నుంచి నీలోత్పన్న బాణాన్ని శివుడి గుండెలకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు తుల్లిపడి తేరిపారా చూశాడు. అతని అతని మూలం మోకరిల్లి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం ఎంతో మనోహరంగా కనిపించింది. తన తపోభంగానికి శివుడు నివ్వెరపడుతూ రుద్ధుడై తన మూడవ కంటిని తెరిచి మన్మధుడిని చూశాడు. మరుక్షణంలో శివుడి పాలనేత్రం నుంచి
వెలువడిన జ్వాలల్లో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. శివుడు దిగ్గున లేచి చెరచెరా తన కైలాస శిఖరాగ్రం మీదికి వెళ్ళిపోయాడు. మన్మధుడు వెన్నంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్ప మీద కూలిపోయి బోరుమన్నది. శివోతపోభంగానికి మన్మధుని పంపిన దేవేంద్రాది దేవతలను శాపాలు పెట్టబోయేసరికి బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివ కళ్యాణం జరిగినప్పుడు మన్మధుడు తిరిగి బతికి వస్తాడని నచ్చజెప్పి ఓదార్చి సహగమనం మానిపించారు. రతీదేవి మన్మధుడి బూడిద కుప్పనే కనిపెట్టుకొని అలా దివారాత్రాలు గడపసాగింది. పార్వతికి సంతాన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీర లావణ్యం మీద మమకారం పోయింది. శివుణ్ణి రంజింపచేయలేని తన తనువు నిరర్ధకమని తలిచి శివరంజనిగా తపస్సు చేయడానికి పూనుకుంది. తల్లి మేనక ఎంత వద్దన్నా వినలేదు. కేవలం కొద్ది ఆకులను మాత్రమే తింటూ శరీరాన్ని కృషింపజేసుకొని తపస్సు మొదలుపెట్టింది. జయ విజయులనే ఇద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె యోగక్షేమాల్ని మేనకా హిమవంతులకు తెలియజేస్తూ ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత పార్వతి వర్ణాలను కూడా తినడం మానేసి నిరాహారంగా తపస్సు చేస్తూ అపర్ణ అని పేరు పొందింది. శివుడు మన్మధుడిని భస్మం చేశాడే గాని మన్మధుడి బాణాల ప్రభావం ఊరికే పోలేదు. పార్వతి తపస్సు కూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంలో పార్వతి దగ్గరకు వెళ్లి పార్వతి మనస్సును పరీక్షించాడు. పార్వతిని మనసారా మెచ్చుకొని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి దగ్గరకు పెళ్లి పెద్దలుగా పంపాడు. శివుడంతటి వాడికి కన్యాదాత కాబోతున్నందుకు ఉన్నతోత్తంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు. ఋషులు ముహూర్తం పెట్టి వెళ్లారు. ప్రమథ గణాలు ముందు నడవగా శివుడు పెళ్లి కుమారుడై హిమవంతుడింటికి తరలి వెళ్ళాడు. హిమాలయ శిఖరాలు పెళ్లి పందిరిలాగా రాటులేనయ్యి విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగా గల దేవతలు, సప్త ఋషులు వెంట వేలాది మహర్షులు, నారదాది మునిపుంగవులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ముత్తైదవ అరుంధతి శివుడికి పాలనేత్రం రెప్పల మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్లి అలంకరణతో శివుడు చాలా సుందరంగా తయారయ్యాడు. అప్పుడు అందరూ శివుణ్ణి సుందరేశ్వరుడు అని అన్నారు. సర్వాలంకార శోభితయే విద్యుల్లత తీగలాగా మెరిసిపోతున్న పార్వతిని పెళ్లి కూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో, నీవు సుందరేశ్వరుడు అయితే నా చెల్లెలు పార్వతి మీనాక్షిదేవి అని అంటూ పార్వతి కుడి చేతిని శివుడి కుడి చేతిలో పెట్టి ఇద్దరిని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టాడు. శివపార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. హిమాలయ లోయల్లో శివుడు పార్వతి తపస్సు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కోసం దివ్యమైన అంతపుర మందిరాన్ని నిర్మించాడు. మంగళతుర్యనాదాలు మిన్నంటుతుండగా చేతులు కలుపుకొని శివుడు, పార్వతి అందరి మధ్య నడుస్తూ మందిరానికి బయలుదేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే మన్మధుడి భస్మరాశి ఉంది. ఆ బూడిద కుప్పను అంటిపెట్టుకుని రతీదేవి కళ్ళ నీళ్లతో మోకరిల్లి దోసలి పట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగా ఉన్నది. శివపార్వతులు ఆమె దగ్గరకు వెళ్లి ఆమె తలపై చేతులు ఉంచి దీర్ఘ సుమంగళిగా ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడవ కంటిని తెరిచి ఈసారి చల్లని వెన్నెల కాంతితో చూడగా భస్మరాశి మాయమై మన్మధుడు నిజ రూపంతో లేచి అందరికీ కనిపించి చెరుకు వింటి నారిని జుమ్మనిపించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు శివుడు రతీదేవితో, అమ్మా, నీ భర్త తిరిగి జీవించాడు. నీకెప్పటిలాగే సదా కనబడుతూ ఉంటాడు. నీ రెండు కళ్లకు తప్ప మరో మూడో కంటికి కనిపించడు. ఎవ్వరూ అతన్ని చూడలేరు కనుక అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అతని బాణాల బారిని తప్పించుకోలేరు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వరాలని అతనికి ఇస్తున్నాను అని చెప్పాడు. పార్వతీ శివులు గృహప్రవేశం చేశారు. కనిపించని మన్మధుడు కూడా కనిపించని పూల బాణాలతో రతీదేవితో మందిరంలోనికి వెళ్ళాడు. అరుంధతి నూతన దంపతులకు ఎర్రటి నీటిలో దిష్టి తీసి కర్పూర హారతి పట్టింది. అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడి ఉన్న ఒక నిలువెత్తు పలకంను పార్వతీ శివులకు ఎదురుగా పెట్టి, ఈ గొప్ప అపురూప చిత్రపటం, ఈ చిత్రంలో ఇద్దరు చిత్రించబడి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరు సౌందర్యం ఎక్కువ గొప్పదో మా బోటి వారికి ఎవరికి చెప్పడం సాధ్యం కాలేదు. అది చెప్పగలవారు మీరిద్దరే అన్న నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను, చెప్పండి అని తెరను తొలగించాడు. అది ఒక నిలువుటద్దం. అద్దంలో శివుడు, పార్వతి తమ ప్రతిబింబాలను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. ముసిముసి నవ్వులు సమాధానాలు కావు, చెప్పి తీరాలి అన్నాడు నారదుడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంట చూస్తూ, దగదగా శుక్రునిలాగా మెరిసిపోతున్న ముక్కెరగల చిత్రాంగి సౌందర్యమే గొప్పది అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్లతో, ఆ ముక్కంటి పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది అని వీణమీటినట్లు పలికింది. అందరూ శివపార్వతులపై
పుష్పాల అక్షింతలు చల్లి వెళ్ళిన తర్వాత కొత్త దంపతులిద్దరూ పట్టుదిళ్ళు అమర్చిన తూగుటిల్ల ఉయ్యాలపై కూర్చున్నారు. వారికెదురుగా విశాలమైన గోడ మీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి ఉంది. చిత్రం మధ్యలో ఒక అందమైన ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా ముందరి కాళ్ళు ఎత్తి ఎదురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకుని ఉన్నాయి. తోరణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద పద్మం వికసిస్తూ ఉంది. ఆ చిత్రంలో చిత్రించబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల చూపు నిలిచినాయి. అంతలో పద్మం చిత్రంలో ఉన్న చోట వెన్నెల వంటి జ్యోతి వెలిగి ఉంది. ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలుగులో శిశిర వర్ణంతో మెరిసిపోతున్న విఘ్నేశ్వరుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడి ముఖం ఏనుగు ముఖమే అయినప్పటికీ ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉంది. ప్రసన్నత వెళ్లి విరుస్తూ ఉంది. అతని చూపులు ప్రశాంతంగా మేధస్సును, శక్తిని చాటుతున్నాయి. అతని దూరపు బుజ్జ నిండుగా తళతళలాడుతూ ఉంది. అభయహస్తాలను నించుని ఉన్న విఘ్నేశ్వరుడు పార్వతికి ముద్దుల మూటలాగా కనిపించాడు. విఘ్నేశ్వరుని చూస్తుంటే శివుడికి, పార్వతికి ఎప్పుడు ఎరగని అనిర్వచనీయమైన ఆనందం ఏదో తమలో ఉప్పొంగుతున్నట్లు అనిపించింది. ఆ ఆనంద పారవస్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుని రెప్పవాల్చకుండా చూస్తున్నారు. విఘ్నేశ్వరుడు ఎడమ పక్కకు సొంపుగా వంపు పెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని సవరించుకొని ఊపుతూ ముద్దు ముద్దు మాటలతో, నేను విఘ్నేశ్వరుని, విఘ్నాలను అరికట్టే వినాయకుడిని, పంచభూత గణాలకు అధిపతిని, గణపతిని, చిత్ర విచిత్రమైన రూపం గల చిత్ర గణపతిని, మీ ఇరువురి అనురాగ ఫలితంగా శివుడి తేజస్సుతో కుమారస్వామి పుట్టి తారకాసురుని అంతమొందిస్తాను. కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను. పుత్ర గణపతిని అవతరించబోతున్నాను అని చెబుతుంటే పార్వతి అతన్ని అందుకుని ఎత్తుకోవాలని చేతులు జాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతో సహా అంతర్ధానమయ్యాడు. అంతవరకు తమకు కనిపించిందంతా కళా నిజమా అని పార్వతీ శివులు ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో అంతా మర్చిపోయారు. వారికి కనిపించిన అద్భుతమైన మరుపు వచ్చింది. శివుడు పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ సమయంలోనే జగత్తు కని విని ఎరుగని ఉపద్రవం ముంచుకొచ్చింది. ధన్యవాదాలు. మిగిలిన కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.